Welcome back to the Fashion Trendy, my amazing and good-looking gentleman. నేను మీ బ్రో రాఘవ్. సో గైస్ కొన్ని రోజుల నుంచి వీడియోస్ నేను పెట్టలేదు. సో నేను కొంచెం మర్చిపోయాను అసలు పెట్టడం. బట్ గివింగ్ ఇట్ అసైడ్ గైస్, కొన్ని హ్యాబిట్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో దట్ మనం మోర్ హ్యాండ్సమ్ అనిపిస్తాం. ఎస్, ఈ రోజు మన టాపిక్ 6 హ్యాబిట్స్ మేక్స్ యూ లుక్ మోర్ హ్యాండ్సమ్. సౌండ్స్ ఇంట్రెస్టింగ్ కదా? Let's go into the video. Let's roll the intro. ఫస్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ స్కిన్ కేర్ రొటీన్. ఒక సిటిఎం స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి. సిటిఎం అంటే ఫస్ట్ క్లీన్జింగ్. క్లీన్జింగ్ స్టెప్ లో ఏం చేయాలంటే మీరు మీ ఫేస్ ని వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ యూస్ చేయండి, సోప్ అస్సలు యూస్ చేయొద్దు. సో దట్ మీ ఫేస్ లో ఉన్న డర్ట్ కానీ ఆ డస్ట్ కానీ ఎక్సెస్ ఆయిల్ కానీ రిమూవ్ చేస్తుంది. సెకండ్, టోనింగ్. ఈ టోనింగ్ ప్రాసెస్ లో ఏంటంటే మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత మన పోర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. సో పోర్స్ ని టైట్ చేయడానికి మీరు ఫేస్ సీరం యూస్ చేయొచ్చు, లేకపోతే ఒక రోజ్ వాటర్ అయినా యూస్ చేయొచ్చు. నన్ను అడిగితే నేను రోజ్ వాటర్ యూస్ చేయమంటాను, బికాస్ ఇట్ ఈస్ ఎ నేచురల్ టోనర్. మీ స్కిన్ pH ని బ్యాలెన్స్ చేస్తుంది. సో నేను వాడే రోజ్ వాటర్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్అౌట్ చేసేయండి. నా థర్డ్ స్టెప్ మాయిశ్చరైజింగ్. ఈ మాయిశ్చరైజింగ్ స్టెప్ లో పొద్దున మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అండ్ సన్ స్క్రీన్ అనేది ప్రతి సీజన్ లో అప్లై చేసుకోవాలి గైస్. ప్రతి 2 to 3 hours మీరు రాసుకోవాలి. మీరు కానీ బయట ఎక్కువ తిరిగితే, ఇంట్లో ఉన్న, కాలేజ్ లో ఉన్న, ఎక్కడున్నా మీరు సన్ స్క్రీన్ రాసుకోవాల్సింది. బికాస్ తెలీదు మనకి ఎప్పుడు స్కిన్ డ్యామేజ్ అవుతుందో, ఎక్కడి నుంచి యూవీ రేస్ వస్తుందో. ఓకే, అండ్ రాత్రప్పుడు మీరు ఓన్లీ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి, సన్ స్క్రీన్ వద్దు. మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల మీ స్కిన్ హైడ్రేటెడ్ అండ్ హెల్తీ ఉంటుంది. అండ్ మాయిశ్చరైజర్ కూడా ప్రతి సీజన్ లో వాడాలి. నెక్స్ట్, మీరు మీ స్కిన్ ని వీక్లీ 2 to 3 times ఎక్స్ఫోలియేట్ చేయాలి. సో దట్ మీ స్కిన్ లో ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది. ఓన్లీ వీక్లీ 2 to 3 times రోజు చేస్తే మీ స్కిన్ లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ ని మొత్తం స్ట్రైక్ చేసేస్తుంది. సరే, సెకండ్ వన్ వచ్చేసి స్టే వెల్ గ్రూమ్. సరే, 2 weeks ఒకసారి మీరు ఖచ్చితంగా హెయిర్ కట్ కి వెళ్ళాలి. అండ్ మీరు బియర్ ని ట్రిమ్ చేయించండి. ఇఫ్ అట్ ఆల్ మీకు కానీ కొంచెం మంచి థిక్ బియర్డ్ ఉందంటే మీ బియర్ కి షేప్ ఇవ్వండి. లేకపోతే మీకు కానీ కొంచెం ప్యాచ్ బియర్డ్ ఉంటే లైట్ గా ట్రిమ్ చేయించండి. మీ బాబాయ్ చెప్పండి, బ్రో నాకు మంచి థిక్ బియర్డ్ ఉంది కాబట్టి నా బియర్ కి షేప్. అండ్ మీకు కానీ ప్యాచ్ బియర్డ్ ఉందంటే, బ్రో నాకు కొంచెం ప్యాచ్ బియర్డ్ ఉంది, సో లైట్ గా ట్రిమ్ చేయండి. ఓకే, అండ్ మీకు కానీ ముస్టాచ్ ఎక్కువ పెరిగితే మీ లిప్స్ ని కవర్ చేసేస్తుంది. సో మీ బాబాయ్ చెప్పండి, బ్రో ఈ ముస్టాచ్ అనేది నా లిప్స్ ని కవర్ చేసేస్తుంది, సో కొంచెం కట్ చేయాలి. ఎందుకంటే ఇట్ విల్ బి వెరీ అన్గ్రూమ్డ్ లుక్, మీకు ఒక అన్గ్రూమ్డ్ లుక్ వస్తుంది. ఓకే, అండ్ చాలా మంది ఇక్కడ హెయిర్ పెంచేస్తారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ యూనిబ్రోస్. అక్కడ యూనిబ్రో ని పెంచేస్తారు అనమాట. కట్ చేయండి, ట్రిమ్ చేయండి, బికాస్ మీకు ఒక షాబీ లుక్ వస్తుంది. ఓకే, అండ్ గైస్ మంచి ఫ్రేగ్రెన్స్ యూస్ చేయండి. మీకు కానీ ఎక్కువ స్వెట్ వస్తే డియోడ్రెంట్స్ యూస్ చేయండి. అండ్ మీరు కానీ ఎక్కడికైనా పార్టీకి వెళ్తున్నా, ఏదైనా స్పెషల్ ఒకేషన్ కి వెళ్తున్నా, పర్ఫ్యూమ్స్ యూస్ చేయండి. వచ్చేసి డ్రెస్ షార్ప్. వెల్ ఫిట్ అండ్ మీ బాడీతో తగ్గట్టుగా బట్టలు వేసుకోండి. అండ్ మీ బట్టలు క్లీన్, బ్రింకిల్ ఫ్రీ ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే మీ బట్టలు ముడత ఉన్నాయనుకోండి, మీకు షాబీ లుక్ వస్తుంది. అండ్ ఐ డోంట్ వాంట్. ఓకే, సో ఒక మంచి గుడ్ క్వాలిటీ షూస్ అండ్ యాక్సెసరీస్ లో ఇన్వెస్ట్ చేయండి. సో ఇప్పుడు షూస్ అనగానే చాలా మంది రన్నింగ్ షూస్, స్పోర్ట్స్ షూస్ కొనేస్తారు, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. మీరు కానీ షూస్ కొనాలంటే వైట్ స్నీకర్స్, బ్లాక్ స్నీకర్స్, లేకపోతే కాంపాక్ట్ బూట్స్, చెల్సీ బూట్స్, లేకపోతే చుక్కా బూట్, లేకపోతే ఫార్మల్ షూస్ ఇలాంటివి వేసుకున్నానండి. లేకపోతే చంకీ స్నీకర్ వేసుకున్నానండి. రన్నింగ్ షూస్, స్పోర్ట్స్ షూస్ వేసుకుని వెళ్ళండి గైస్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ కాలేజ్ ఎన్విరాన్మెంట్. అట్లీస్ట్ షూస్ ఓకే, కానీ ఈ రన్నింగ్ షూస్, స్పోర్ట్స్ షూస్ మన జీన్స్ కి కానీ ట్రౌజర్స్ కానీ దేనికి ఏ అవుట్ఫిట్ కి పనికిరాదు. ఓకే, అండ్
మినిమల్ యాక్సెసరీస్ చూస్ చేసుకోండి గైస్. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాక్టీస్ గుడ్ పోస్టర్. సో గైస్ గుడ్ పోస్టర్ ప్రాక్టీస్ చేయండి. లైక్ షోల్డర్స్ బ్యాక్, చెస్ట్ ఫ్రంట్, ఐస్ ఫ్రంట్, చూసే చూపు సూటుగా ఉండాలి. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి గుడ్ పోస్టర్. అండ్ దయచేసి ఇట్లా నడవంచి స్లోగా నడవద్దు. సో పక్కన వాళ్ళకి అర్థమైంది బాగా అసలు కాన్ఫిడెంట్ లేడు, వీడితో ఏం మాట్లాడతాం. సో మంచిగా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ అన్నది మీ అపియరెన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది గైస్. అండ్ మీరు మోర్ హ్యాండ్సమ్ అనిపిస్తారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫోకస్ ఆన్ హెల్త్ అండ్ ఫిట్నెస్. సో గైస్ డైలీ ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేయండి, లేకపోతే ఇంట్లో ఉంటే ఇంట్లో ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే టెర్రస్ పైకి మీ ఇంటి టెర్రస్ పైకి వెళ్ళి వాకింగ్ చేయండి, లేకపోతే రన్నింగ్ చేయండి, జాగింగ్ చేయండి. బట్ డైలీ ఒకటి ఫిజికల్ యాక్టివిటీ చేయండి గైస్. ఎందుకంటే మీ ఫిజికల్ హెల్త్ అండ్ మీ మెంటల్ హెల్త్ కి చాలా చాలా మంచిది చెప్తున్నాను. అండ్ బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వండి గైస్. మీ డైట్ లో విటమిన్స్, ప్రోటీన్స్, బయోటిన్, కాల్షియం, ఐరన్, మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. సో దట్ మీ స్కిన్, మీ హెయిర్ అండ్ మీ ఓవరాల్ బాడీ హెల్తీగా ఉంటుంది. అండ్ డేకి 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగండి. సో దట్ మీ డే మొత్తం హైడ్రేటెడ్ ఉంటారు. ఓకే, సిక్స్త్ వన్ వచ్చేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ స్మైల్. సో డైలీ 2 times మీరు బ్రష్ చేయాలి. సో దట్ మీ టీత్ హెల్త్ అనేది బాగుంటుంది అండ్ మీకు ఫ్రెష్ బ్రీత్ వస్తుంది. అండ్ చాలా మంది టంగ్ ఏరియాని ఇగ్నోర్ చేస్తారు. టంగ్ ని మీరు క్లీన్ చేయకపోతే బ్యాడ్ బ్రెత్ వస్తుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మీ దగ్గరికి ఎవ్వరు రారు మాట్లాడడానికి కూడా. సో మీ టంగ్ ని క్లీన్ చేసుకోండి. ఓకే, బ్రష్ చేసుకున్న తర్వాత. అండ్ టంగ్ కూడా మీరు డైలీ 2 times క్లీన్ చేయాలి. ఓకే, అండ్ గైస్ ఒక జెన్యూన్ స్మైల్ అన్నది మిమ్మల్ని అప్రోచబుల్ గా అండ్ అట్రాక్టివ్ గా చూపిస్తుంది అండ్ మోర్ హ్యాండ్సమ్ కనిపిస్తారు గైస్. ఓకే, సో దిస్ మేక్స్ యూ లుక్ మోర్ హ్యాండ్సమ్. సో కింద కమెంట్ చేయండి రీచ్ టు #1K అని. సో నేను 2022 నుంచి 2024 వరకు నా ఫ్యాషన్ ని, నా గ్రూమింగ్ ని, నా లైఫ్ స్టైల్ ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నాను. అండ్ రీజన్ ఏంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికని ఒక లాంగ్ వీడియో చేస్తాను. దట్ ఈస్ రా అండ్ అన్ఫిల్టర్డ్. ఓకే, సో గైస్ ఈ రోజు కానీ మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే. లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ నా పర్సనల్ అప్డేట్స్ కానీ, పోస్ట్ కానీ, రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం అన్నమాట. వచ్చి నన్ను అక్కడ ఫాలో అయిపోండి. లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఖచ్చితంగా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. ఎందుకంటే మనం ఇక్కడ మెన్స్ ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ గురించి చాలా అంటే చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం గైస్. అండ్ పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు టంగ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.